ఏంటో మా ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. వెయిటింగ్ చేస్తున్నాను. టక్ టక్. ఏమండి రండి, డోర్ తీసాను. ఏం చేస్తున్నదే? ఏమండి చెమట వాసన రావడం లేదు, మీరు కష్టపడలేదా? నేను ఎవ్వరి దగ్గరకు పోలే, నిజంగా చెప్తున్నా. అయ్యో అయ్యో, నేనేమన్నానండి? ఆఫీస్ కు పోయి కష్టపడలేదా నన్ను దేని దగ్గరకు పోయాను నువ్వే చెప్తుంటే నా బతుకు నేనేం చెయ్యాలరా రాయరా? దేని దగ్గరికి పోయావు చెప్పు, వాళ్ళు కూడా వింటారు చెప్పు. రాత్రి కూడా అంతే. ఏమండి నాకు దెయ్యం కల వచ్చింది, లేవండి అంటే లేవనే లేదు. ఇది కళ్ళొచ్చి లేపిందా? ఆ రాత్రి దీనికేమొచ్చిందా? నాకు భయమై నేను లేవలే. ఆ పక్కింటి అలీ గారు వాళ్ళ ఆవిడకి ఫ్రిడ్జ్ కొన్నాడు, మీరేమైనా తెచ్చారా ఎప్పుడైనా? మరి అలీ గారు నిన్న నైట్ సుజాతని తీసుకొచ్చారు, నేను కూడా తీసుకొచ్చేయాలా? నా ఇంట్లో ఉంటూ నీ కళ్ళు పక్కింటి మీద ఉన్నాయంటే సుజాత నీకు అంత నచ్చిందా? ఎంత అన్యాయం చేస్తున్నారా నాకు, నీ సచ్చినోడా. నీకు అన్యాయం కాదే, నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు. ఇప్పుడు అలీ గారికి రేపు పొద్దున్న ఇద్దరు పిల్లలు పుట్టినా నువ్వు నన్ను కూడా పుట్టి అంటే ఏం చేయాలి మళ్ళా? అయ్యయ్యో, అది నేనెందుకు అడుగుతాను, నాకు తెలీదా నీ వల్ల కాదని. ఎందుకురా నా నోటి నుంచే చెప్పిస్తావు దుర్మార్గుడా? నేను ఇంట్లో పోతా, ఫ్రెష్ అవుతా. పోనీ అమ్మ టార్చర్ పెడుతుంది సార్ మా పిల్లం. అబ్బా అటు తిరిగి కూర్చుందా? ఏమండి ఏం చేస్తున్నారు? నేనేం చూస్తలేను, ఆమె ఓలో సుస్మితనంట వచ్చింది ఇచ్చి అంటుంటే రీలు. ఏమీ చూస్తలేదన్నాడు, దాని పేరు కూడా తెలుసు వీడికి. ఎవరది? నువ్వు ఎవరిని చూసావురా? ఎవరో తెలియకుండా పేరు చెప్తున్నాడు. సరే, మా నాన్నగారు పేరు ఏమిటండి? జిగురుమూర్తి. జీ గురుమూర్తి. వాడు జిగురు జిగురు చేసి నువ్వు మా నాన్నగారి పేరుని కలిపేశావు కదరా. దానిలాగా నేను చేయలేనా? బా నువ్వు కావాలయ్యా. నన్ను చూడు, నా బతుకు అన్యాయం చేస్తున్నాడు. ఇదిగో ఇదిగో ఇడ్లీ. థ్యాంక్ యూ. ఆ పిల్లం ఎంత తిట్టినా సార్ మస్తు మంచిది, మంచి మెత్త మెత్త ఇడ్లీ చేస్తుంది. ఊరికండి తినండి. అయ్యయ్యో, ఏమైందండి? ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఎవరు తలుచుకున్నారు? ఎవరు తలుచుకున్నా నాకెట్లా తెలుసు? పర్వాలేదు చెప్పండి, ఎవరు తలుచుకున్నారు? ఎవరు తలుచుకుంటున్నా తెలియలే నాకు. మరి తెలియనప్పుడు ఎవరో తలుచుకున్నారని ఎందుకురా అన్నావు? నేను పెట్టిన ఇడ్లీ తిట్టు, నేను కష్టపడి రుబ్బిన పిండిని తిట్టు, ఎవరు తలుచుకున్నారు చెప్పరా? ఎవరు తెలియదు. ప్లీజ్ నన్ను ఇడ్లీ తినని మనస్ఫూర్తిగా. తెలియకపోతే ఓకే, తినండి. జ్ఞాని జ్ఞాని జ్ఞాని. ఏమైంది? నేను ఇప్పుడు తలుచుకున్నానే, నీకు రాలేదే ఎక్కిళ్ళు. ఇప్పుడు ఎవరో తలుచుకుంటే వచ్చినప్పుడు నేను తలుచుకుంటే కూడా రావాలి. కొట్టుకో నన్ను నేను, ప్లీజ్. అలా అపార్థం చేసుకోండి. గ్యాని అంటే వస్తాయి ఎక్కిలు. సరే తినండి, ప్రతిదానికి నా మీదే. ఇది మళ్ళా తలుచుకుంటున్నట్టుంది. తలుచుకున్నావు బేబీ? లేదే. నేను తలుచుకోలేదు, మళ్ళా ఎక్కిళ్ళు వచ్చి ఎవరు తలుచుకున్నారా? ఎవరు తలుచుకున్నారు చెప్పరా? నన్ను ఎవరు తలుచుకోలేదు, ప్లీజ్. అంటే నేను నీతో మాట్లాడు.
నేను పోతున్నా. ఏడి వద్దు ఎక్కడికన్నా మనం సినిమాకి పోదాం ప్లీజ్. మరి ఎవరిని తలుచుకున్నారు? ఎవరు అన్న పడతారు. సరే సినిమాకి పోదాం పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీ పర్స్ పడిపోయిందండి. ఓహో థ్యాంక్ యూ. యా, నడు పోంపా. థ్యాంక్ యూ. సినిమాకి పోదాంపా. థ్యాంక్ యూ. టికెట్లు బుక్ చేసిన చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సినిమాకే వచ్చే సినిమాకి. థ్యాంక్ యూ. ఇదిగోండి. దానికి చెప్పావు థ్యాంక్ యూ. నేను ఇప్పుడే కదా ఇచ్చాను, నాకెందుకు చెప్పలేదురా థ్యాంక్ యూ. ఆమెకు నార్మల్ గా చెప్పినా థ్యాంక్ యూ. ఆయన గుర్తుగా నాకు అర్థం కాదు, ఏం భయపడతా అనుకుంటున్నాను నీకు. ఊకుతే చూసి దానికి థ్యాంక్ యూ. నాటకాలు చేస్తున్నా, నాకు అర్థం కాదు. ఊకున్న కొద్ది. ఏమండి ఏంది? మీరేనా? నేనే. ఇప్పుడు మీకు ఇంత ఉందా? అమ్మ బాబోయ్, కోవై సరళ గారు. ఎస్ చైర్మన్ గారు, ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్ రోహిణి. థ్యాంక్ యూ. యాక్చువల్ గా నాకు ఆ ఎక్కిళ్ళది చాలా బాగా నచ్చింది. గ్రోత్, అనుమానం, ప్రతి చిన్న చిన్న విషయానికి ఆ ఫోన్ చూడటం, ఆ రీల్ది, అండ్ హైలైట్ ఏంటంటే థ్యాంక్ యూ. ఓవరాల్ గా మీ ఇద్దరి టైమింగ్ కి థ్యాంక్ యూ. అలాగే కోవై సర్ల గారిది కూడా ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది. మీకు అలీ గారు, మీకు కోవై సర్ల గారితో చాలా ఫిల్మ్స్ చేశారు కదా, చాలా సో మీకు ఎలా అనిపించేది కోవై సర్ల గారితో ఆ కాంబినేషన్, మీ టైమింగ్? అంటే ఫస్ట్ మా ఇద్దరు కాంబినేషన్ ఫ్యామిలీ అని బాపిరెడ్డి గారిది. ఆవిడ అసలు ఆ టైమింగ్కి, ఆవిడ టైమింగ్కే సూపరు. అప్పటికే ఆవిడ కమలాసన్ గారి పక్కన చాలా సినిమాలు యాక్ట్ చేసింది. ఆ తర్వాత నేను రాగానే ఆవిడ ఒకటే చెప్పింది, మీ సినిమాలు నేను చాలా చూశాను, ఎక్సలెంట్ టైమింగు, మీ పక్కన నేను చేయగలనా ఈక్వల్గా అంది ఆవిడ. అమ్మ మీ పక్కన నేను చేయాలమ్మా. కానీ రోహిణి నువ్వు మాత్రం ఆవిడ ఇమిటేషను ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా అసలు డ్రాప్ చేయలేదు. అదే వాయిస్ తోటి అలాగే కంటిన్యూ చేసావు. ఇక్కడికి వచ్చేసిందా అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జ్ఞాని అండ్ రోహిణి, థ్యాంక్ యూ. కూర్చోండి.